హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం కోటా శారీస్ చూస్తున్నాము. కొన్ని పెయింటింగ్ వర్క్ ఉన్నాయి, వాటికి నక్కి కుట్టిందండి. పెయింటింగ్ చుట్టూతా నక్కి వర్క్ చేసింది. అండ్ కొన్ని చీరలు వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఉండి మనకి ఎంబ్రాయిడరీ బార్డర్స్ వచ్చినాయి. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. చూసే ముందు ఇక్కడ ఒకటి చందేరి డ్రెస్ ఉంది. డ్రెస్ ఇలా మంచి పింక్ కలర్, ఎంత బాగుందో డ్రెస్. ఇక్కడ కాంతా వర్క్ వచ్చిందండి. ఇలా మనకు మధ్యలో ఇలా బార్డర్ వచ్చేసి పట్టి వచ్చి దీనిపైన అంతా ఇలా వర్క్ వచ్చింది. అండ్ దీని కింద కూడా ఇలా దామన్లో బార్డర్ వచ్చింది. చున్నీ అంతా కూడా మనకు ఇలా ప్రింట్లో ఫుల్ ప్రింట్ వర్క్ ఉంది. చున్నీ అంతా కూడా మనకు ఈ బ్రౌన్ ఈ ఎల్లో కలర్ థ్రెడ్ ఉంది కదా, ఇదంతా కాంతా వర్క్, చమ్కి కాంతా వర్క్ ఉంది అనమాట. ఇది దుపట్టా అంతా కూడా. ఇది వచ్చేసి 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి 2800 ప్లస్ షిప్పింగ్. ఇది బాటమ్, సిల్క్ బాటమ్ ఉంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో 2800 ప్లస్ షిప్పింగ్. ఇప్పుడు వచ్చేసి కోటా చీరలు చూద్దాము. డిజిటల్ ప్రింట్ ఉండి ఎంబ్రాయిడరీ ఉన్నాయి ఈ చీరలు. 3 కలర్స్లో ఉందండి. పీచ్ కలర్కి లెమన్ ఎల్లో అండ్ పెసర గ్రీన్ ఇలా ప్రింట్ వచ్చింది. పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. అండ్ ఇలా బార్డర్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ బార్డర్ వైట్ థ్రెడ్తో గ్రీన్ అండ్ 3 షేడ్స్ అనేది, ఎల్లో, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, 3 షేడ్స్లో బార్డర్ ఉంది. సింగిల్ షేడ్లో పీచ్ కలర్లో చీర ఉంది పైన. దీనికి ఇలా వైట్ థ్రెడ్తో బార్డర్ ఉంది. ఇది బ్లౌజ్ ఇలా ప్రింట్ వచ్చింది. ఈ బ్లౌజెస్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ అలా ఉంటాయండి. కింది వైపు మాత్రం మనకు ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంది. ఇలా ఉంటుంది చీర. బాగుంది, బార్డర్ వచ్చేసి బాగుంది, చాలా అందంగా ఉంది చీర. వైట్ థ్రెడ్తో వర్క్ వచ్చారు. 3 కలర్స్లో బార్డర్ వచ్చి లెమన్ ఎల్లో, పెసర గ్రీన్తో బార్డర్, వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ, పింక్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ అండి. ఇది బ్లౌజ్ చీర. ఎంత బాగుందో అండి. ఈ శారీస్ వచ్చేసి 2800 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రే, లెమన్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ చీర. ఈ 5-6 శారీస్ అన్ని సిమిలర్ ప్రింట్లో ఉన్నాయండి. కలర్స్ డిఫరెంట్, శారీ కలర్స్ డిఫరెంట్, ప్రింట్ సిమిలర్, వర్క్ సిమిలర్. ప్యారెట్ గ్రీన్, లైట్ పింక్, డార్క్ పింక్ బ్లౌజ్ చీర. చీర అండి ఎంత బాగుంది కదా, పింక్ పైన లైట్ అండ్ డార్క్ పింక్ పైన వైట్ కలర్ థ్రెడ్తో వర్క్. బ్లౌజ్ క్రీమ్ కలర్ చీరకి పింక్ అండ్ రెడ్ కలర్తో బార్డర్. రెడ్ అంటే డార్క్ రెడ్ కాదు, అందులోనే టమాటో రెడ్ షేడ్. ఇది చాలా బాగుందండి. 2800 ప్లస్ షిప్పింగ్. ఈ ప్రింట్తో ఇక్కడికి ఉన్నాయండి. ఇంకా తర్వాత ఒక నెక్స్ట్ వర్క్ సేమ్ బట్ ప్రింట్ డిఫరెంట్ ఉంది, చూద్దాం. ఇవి శారీస్ సింగిల్ కలర్లో ఉన్నాయి. 2-3 శారీస్. ఇది బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఈ శారీస్ కింద పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది. సింగిల్ కలర్ చీర, ఇలా లోటస్ ప్రింట్ వచ్చింది, వైట్ థ్రెడ్తో వర్క్. ఇది బ్లౌజ్ పింక్ చీర, పైన వైట్ కలర్ థ్రెడ్తో వర్క్. ఎంత బాగుంది కదా. 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఒక లాంటి బ్రౌనిష్ షేడ్, బ్రౌన్లో కొంచెం పింక్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది షేడ్. ఇది బ్లౌజ్ చీర. కింది వైపు మాత్రం ఎంబ్రాయిడరీ ఉందండి, పళ్ళుకు ఎంబ్రాయిడరీ ఉంది, పైనకు లేదు. ఇది ఇందులోనే సేమ్ ప్రింట్, కలర్ డిఫరెంట్, బ్లూ కలర్
ఇది బ్లౌజ్. చీర చీర పళ్ళు, చీర, బ్లౌజ్. 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి పెయింటింగ్ శారీస్ చూస్తున్నాము. ప్యూర్ కాటన్ కోటా శారీస్కి పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ వచ్చింది అండ్ పెయింటింగ్ ఉంది. పెయింటింగ్ చుట్టూతా ఇలా నక్కి వర్క్ ఉందండి. ఇలాగా చాలా బాగుంది. ఇది రెడ్ కలర్ చీర, టమాటో రెడ్లో, దానికి ఇలా వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్తో పెయింటింగ్ వచ్చింది. ఇది పళ్ళు, బ్లౌజ్ కొంచెం డార్కర్ షేడ్, బ్లౌజ్ సేమ్ షేడ్, చీర బ్లౌజ్ సేమ్ షేడ్ ఉంది. ఈ వర్క్ వచ్చి చాలా బాగుందండి చీరకి. చూడండి నక్కి వర్క్ వచ్చింది. మనకు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ. ఇది పళ్ళు వరకు మనకు హాఫ్ శారీ ఇలా ఫుల్ పెయింటింగ్ వచ్చేసి ప్లీట్స్ దగ్గర ఇలా హాఫ్ వస్తుందండి. హాఫ్ వస్తుంది ఇలా. ఈ శారీస్ వచ్చేసి 2700 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ కలర్, దీనికి కూడా ఇలా మొత్తం నక్కి వర్క్ వచ్చింది చూడండి. మధ్యలో ఇలా పెద్ద నక్కి చిన్న బటన్ లాగా వచ్చింది వర్క్ వచ్చి, దాని చుట్టూతో పెటల్స్ చుట్టూతో ఇలా వర్క్ వచ్చింది మొత్తం ఇక్కడ చూడండి. ఇదండి ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ పింక్ కలర్లో ఉందండి. పెయింటింగ్ అది ఏమీ లేదు బ్లౌజ్కి, జస్ట్ బార్డర్ జరీ బార్డర్తో మాత్రం ఉంది సేమ్ కలర్లో. కావాలంటే మనం శారీకి వదిలేసుకోవచ్చు, అలాగే వదిలేసుకొని డిఫరెంట్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేయొచ్చండి. పళ్ళు, చీర. ఎంత బాగుందో, ఫ్లవర్ చుట్టూతో ఫ్లవర్కి హైలైట్ చేసుకుంటూ నక్కి వర్క్. లెమన్ ఎల్లో ఇలా ఫ్లవర్స్ బంచెస్ వచ్చినాయి. అన్నిటికి కూడా, అన్ని చీరలకు కూడా నక్కి వర్క్ ఉందండి. ఇది గ్రే కలర్, ఇలా క్రీపర్స్ కింద వచ్చింది. ఇది చూడండి ఫ్లవర్ మధ్యలో ఇలా వచ్చేసి చుట్టూతో ఇలా వచ్చింది నక్కి. నక్కి అంటాం, బాద్లా అంటాం. ప్లస్ ఇలా పెట్టదు, ఆ లీవ్స్ కూడా వచ్చింది తీగలో, క్రీపర్లో. బ్లౌజ్ సేమ్ కలర్లో రన్ అయింది. సో మనం చీర కావాలంటే వదిలేసుకోవచ్చు, అలాగే లేదంటే కుట్టించేసుకోవచ్చు అండి. డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది కోటా బ్లౌజ్ అయినప్పటికీ. మనకు ప్లీట్స్లో ఇలా హాఫ్ వర్క్ వస్తుందండి వర్క్. గ్రే కలర్లో వేరే డిజైన్. బ్లౌజ్ సేమ్ కలర్, నక్కి వర్క్ చూడండి. ఎంత బాగుందో. అన్నీ కూడా హోమ్ వాష్ అండి. ఇవన్నీ ప్యూర్ కాటన్ కోటా అండ్ అన్నీ కూడా హోమ్ వాష్. పింక్ కలర్, ఒక లాంటి పింక్, మంచి పింక్ షేడ్లో పళ్ళు, లైట్ షేడ్లో చీర. ఇది 3 ఫ్లవర్స్ బంచ్ లాగా వచ్చింది.
లీవ్స్ పెద్ద క్రీపర్స్ వచ్చినాయి చూడండి. పళ్ళు వరకు మనకి ఇలా ఫుల్ వచ్చేసి ప్లీట్స్ దగ్గర హాఫ్ వరకు వస్తుందండి. ఇలాగా పింక్ కలర్, సేమ్ డిజైన్ పింక్ కలర్. ఇక నక్కి వర్క్ అంతా కనిపిస్తుండొచ్చు కదా. ఈ చీర అయితే ఎంత బాగుందో అండి. మంచి పింక్కి లైట్, అందులోనే డార్క్ షేడ్లో మెరూన్ షేడ్లో బార్డర్. కింద ఇలా బార్డర్ వచ్చింది మనకు. బార్డర్లో ఇలా మొత్తం నక్కి వర్క్, లీవ్స్ ఎంబడి ఇలా వచ్చింది చూడండి. ఇలాగా మొత్తం డిజైన్ వెంబడి మనకు వర్క్ వచ్చింది. $2,700 షిప్పింగ్. ఇక్కడ ఒక 2 చీరలు వచ్చేసి ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి. లెమన్ ఎల్లోకి సీ గ్రీన్ బార్డర్, ఇది పైకి కిందికి పెద్ద బార్డర్, పైకి చిన్న బార్డర్, మంచి గ్రీన్ లైట్ అండ్ డార్క్ షేడ్స్తో. డార్క్ గ్రీన్ షేడ్ ప్రింట్ వచ్చేసి లైట్ గ్రీన్ గోల్డ్ కలర్తో ప్రింట్ ఉంది చీర. బ్లౌజ్ ఆలివ్ గ్రీన్, డార్క్ గ్రీన్లో బ్లౌజ్. ఎల్లోకి మస్టర్డ్ ఎల్లో బార్డర్, ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది చీరకి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. చీర బ్లౌజ్ బార్డర్ వచ్చింది చీరకి, అండ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్. ఇది బ్లౌజ్, చీర. 2,500+ షిప్పింగ్ అండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.